కేబినెట్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరే ఛాన్స్ ఉంది. ఈ విస్తరణలో ఒక మహిళకు కూడా చోటు దక్కనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. టీఆర్ఎస్ లో ఉన్న 6 మహిళా ఎమ్మెల్యేలో 2 మాత్రం రేస్ లో ముందున్నారు. వీరితో పాటు కొత్త వారికి కేబినెట్ లో బెర్త్ ఫిక్స్ చేయనున్నారు సీఎం. ముఖ్యమంత్రి కేసీఆర్ 2.5 సంవత్సరాల తర్వాత కేబినెట్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈసారి కేబినెట్ లో ఓ మహిళకు స్థానాన్ని కల్పించబోతున్నారు. ఆ తొలి మహిళ ఎవరు అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. పార్టీ ప్లీనరీ తర్వాత లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లోపు మార్పులు చేర్పులు ఉంటాయని గులాబీ శ్రేణులు చాలా గట్టిగా చెబుతున్నాయి. వాస్తవానికి 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కేవలం 6 మహిళలే ఎమ్మెల్యేలుగా నిలిచారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి కోవాలక్ష్మి, రేఖానాయక్, మెదక్ జిల్లా నుండి పద్మా దేవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి కొండా సురేఖ, నల్గొండ జిల్లా నుండి గొంగడి సునీత, కరీంనగర్ జిల్లా నుండి బొడిగి శోభ ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిలో ఒక పద్మా దేవేందర్ రెడ్డి, కొండా సురేఖ తప్ప మిగిలిన 4 తొలిసారిగా గెలిచిన వారే. కాగా ఈ 6లో మంత్రివర్గంలో ఒకరికి చోటు తప్పక కల్పిస్తుందని కూడా వార్తలు వినవస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ నోచుకోనుంది. 2.5 సంవత్సరాల తర్వాత భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాటికి కొత్త ముఖాలతో కేబినెట్ విస్తరించకున్నారు. అయితే ఈసారి ఒక మహిళా ఎమ్మెల్యే మంత్రి పదవి కూడా ఆశించబోతున్నారు. కోవా లక్ష్మిగా కానీ లేక కొండ సురేఖగా ఇద్దరిట్లో మాత్రం ఒకరికి మాత్రం మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణ సాదిక్, HM టీవీ, హైదరాబాద్.